హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో మసాలా వడ ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. వీడియో మొత్తం చూడండి. బొబ్బరి పప్పుని నైట్ నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని శుభ్రంగా కడిసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఈ పప్పుని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్ అయిపోతుంది, వడ చేయడానికి అవ్వదు. వాటర్ లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. పప్పు బద్దలు ఏమీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే లూజ్ అయిపోయి మనకు వడ అని రాదు. ఇలా గట్టిగా ఉంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత తీసేసుకుందాం. ఇంకొండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ పిండిలో వేసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కానీ కొత్తిమీర నా దగ్గర లేదు, కొత్తిమీర వేయట్లేదు. కరివేపాకు, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, రుచిగా సరిపడగా సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం గరం మసాలా. టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి. అన్నీ బాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. అన్నీ బాగా కలుపుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి. గ్యాస్ అయిపోయిందండి, కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. ఆయిల్ బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా మరగాలండి. చీకటిగా ఉంది, కరెంట్ కూడా లేదు, ఏం కనిపించట్లేదు, ఏమనుకోకండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వేసుకొని బాగా వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుతూ. మాడిపోకుండా మంచిగా ముప్పొడి రంగు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా అటు ఇటు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. వీడియో తీస్తున్నాను కానీ మా పిల్లలు నన్ను అస్సలు తీయనివ్వట్లేదు. ఇద్దరు చిన్నపిల్లలే కదండి, వాళ్ళని చూసుకుంటూ పని చేసుకుంటూ వీడియోలు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. నేను ఇవి వండుతున్నాను కానీ మా పాప అస్సలు ఆగట్లేదండి. మా అమ్మ ఎత్తుకున్నా సరే నా దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఎలా అరుస్తుందో. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల సక్సెస్ అవుతానేమో అని ఆశతో చేస్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. ఇవ్వండి ఈ కలర్లో వేయించుకోవాలి. ఈ కలర్లో వేయించుకొని తీసేసుకోండి. చూడండి నన్ను అస్సలు వంట చేయనివ్వట్లేదు. మీరు ఏమైనా పని చేసుకుంటే మీ పిల్లలు కూడా ఇలాగే అడ్డంగా వస్తారా? కామెంట్ చేయండి. చిన్న ఆప్ ఆప్ నవ్వులు ఆమ్ ఫోను వీడియో తీస్తుంటే ఫోన్ కాస్త కింద నుంచి ఒంగొని చూస్తుంది చూడండి. లేకు పైకి లేకు. ఇవ్వండి ఒకవైపు గారెలు ఇంకోవైపు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఈరోజు మా పొలంలో వరి చేనుకి వస్తున్నారు, దానికోసం వంటలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇవ్వండి మొత్తం వడలు మనం రుబ్బుకున్న పిండికి ఇన్ని అయ్యాయి. ఇన్ని చేశాను ఇన్ని అనుకోకండి. ఈరోజు మా పొలంలో వరి చేనుకి వస్తున్నారు, దానికోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను, వాళ్ళ కోసం వండాను. వడలు చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీలో ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, సూపర్గా ఉంటుంది. చేలో పని చేస్తున్నారని చెప్పాను కదండి, వరి పొలంకి వస్తున్నారు. వారి కోసం రైసు, చికెన్ కర్రీ, పొటాటో కర్రీ, రసం,
వడలన్నీ ప్రిపేర్ చేసి ఉంచానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పొట్టిది వడ టేస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.